మీరు వాచ్ చూస్తే నాకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది. వాచ్ అంటే సోషల్ మీడియాలో ఇన్ని కోట్లు ఉంటుందా వాచ్? నేను చెప్పనమ్మా, నేను చెప్పను, నన్ను తిడుతున్నారు అలా ఎలా ఎలా నన్ను తిట్టిస్తానికి మీరు రెడీ అని నేను చెప్పను. నేను ఏదో సరదాగా చెప్పాను. అది తిట్టడం కాదు, నేను ఏదో ఊరికే జోక్ గా చెప్పా. జోక్ గా ఎలా చెప్తారు? జోక్ గా ఊరికే సరదాగా చెప్పా. ఏమంటారు జనాలు ఎర్రినా గొర్రెలు అని ప్రూవ్ చేద్దాం అనుకున్నా, బట్ కాలేదు కదా. ప్రూవ్ చేశాను. అవునా? చాలా మంది నమ్మారు కదా. అవునా? చాలా మంది నమ్మే, కొంతమంది యాంకర్లకు ఫోన్లు కూడా వచ్చినాయి అంట ఎవరెవరో పొలిటీషియన్స్ నుంచి. ఆవిడ నిజంగా అంతరిచ్చా ఇన్వెస్ట్ చేస్తుందా, ఎక్కడైనా పెట్టుబడులు పెడుతుందా? చేస్తా, బాగా చేస్తా. పెట్టారా బిగ్ బాస్ నుంచి వచ్చాక? ఏంటది? ఏమైనా ఇన్వెస్ట్మెంట్? ఉండండమ్మా, మీరు ఊరికే వెళ్ళిందే వారం, ఇంకా పేమెంట్ రాలేదని మేము అంటారు. మేము బిగ్ బాస్ కి వెళ్ళారు కదండి, ఏం చేస్తాడు? ఆ డబ్బులన్నీ కొంచెం ఒక వారానికే, 1 డేకి కొన్ని lakhs of rupees ఉంటుంది. అవునా? కొన్ని లాక్సా? లాక్సే రోజుకేగా. ఎన్ని వచ్చాయి? ఎన్ని లాక్స్ వచ్చాయి చెప్పండి మీకు? అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చాయి. ఏం చేస్తారండి? ఏదైనా మాకు జస్ట్ ఇట్లా కింద చూసారు కదా కొత్త కారు, చూడలేదా? కనిపించలేదు. అరే కొత్త రేంజ్ రోవర్ కనపడలేదా? ఎదురుగానే ఉందా? చూడలేదు. అయితే గబగబా మీకు ఏమంటారు, అడ్రస్ మీద ఉన్న శ్రద్ధ కార్ల మీద లేదు. సో నో ప్రాబ్లం. బట్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ కార్ టూర్, మీ హోమ్ టూర్, ఇంకా మీ గ్యాడ్జెట్స్ టూర్, మీ యాక్సెసరీస్ టూర్, ఇవన్నీ చేసి వెళ్దాం అనుకుంటున్నా విత్ యువర్ పర్మిషన్. ఈ రోజు వద్దులే అమ్మ, ఇంకో రోజు పెట్టుకుందాంలే. ఎందుకంటే బేబక్క వాడే గాగుల్స్, వాచ్, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ ట్రోల్ చేసిన సరిపోలేదు, మీరు కూడా పెట్టి ట్రోల్ చేయాలి. ఇవన్నీ ఒక సెన్సేషన్. ఆయన టైం మీరు ఎన్నింటికి చెప్పారండి? 1:30 అన్నారు, మీరు ఎన్నింటికి వచ్చారు? అంటే టైం శ్రద్ధ ఉందా మీకు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు బేబక్క. యాక్చువల్లీ అది కాదు మ్యాటర్. హోమ్ టూర్ కి పర్మిషన్ ఇస్తున్నారా లేదా? మీ వాచెస్, వద్దులేండి, హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ కొత్త ఇంటికి వెళ్ళాక చేద్దాం ప్లీజ్. ఓకే, సో మనం బేబక్క గారి కొత్త ఇంటి గృహప్రవేశం వెళ్ళాక ఎలాగో ఒక సెంటిమెంట్ ఉంది. బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొత్త ఇల్లు కొనుక్కుంటారంట. ఆ సెంటిమెంట్ ఉంది. ఆల్రెడీ ఇల్లు కొనుక్కుంటే, ఆల్రెడీ ఉంటే ఇంకో ఇల్లు వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ ఇల్లు రావడం మాత్రం పక్కా. ఓకే, బట్ ఈ సెంటిమెంట్ ఓకే. బట్ ఇంకొకటి కూడా ఉంది. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు తర్వాత లైమ్ లైట్లో ఉండరు, ఫేడ్ అవుట్ అవుతారు. ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, స్క్రీన్ నుంచి అవ్వచ్చు, అనుకున్న స్థాయిలో అక్కడున్న ఆ స్టార్డమ్ అనేది బయట కంటిన్యూ అవ్వదు అనేది కూడా ఒకటి ఉంటుంది. అందుకే తొందరగా వచ్చా. ఇది 2 సార్లు వేసుకోండి. అందుకే తొందరగా వచ్చిన వాళ్ళకి బాగుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు, అందరు కాదు, కొంతమంది దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. కొంతమంది పాపం నేను చెప్పడానికి ఏం లేదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఓకే, బిఫోర్ వి గో, ఒకవేళ అయిపోయింది ఇంటర్వ్యూ అయితే, ఒకవేళ మీకు మళ్ళీ ఒకవేళ కాల్ వచ్చి బిగ్ బాస్ కి రమ్మన్నారు అనుకోండి, రీఎంట్రీ ఇవ్వమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దాం, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. నా అస్సలు బిగ్ బాస్ లో రండి, సరదాగా భలే ఉంటది. ఫుడ్ గిడ్డు మీరు చేసింది గంజి జావా, ఇంకేముంది అంతే, జావా ఫ్రూట్. బిగ్ బాస్ కి వాళ్ళని వీళ్ళని కాదండి, వాళ్ళు అనుకున్న వాళ్ళని అందుకే చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నట్టు తెలుగు స్టేట్స్ నుంచి బేబక్కే కావాలని, బేబక్కనే తీసుకెళ్లాలని బిగ్ బాస్ ఎందుకు అనుకుంటారు అంటే, మీలో ఏదో తెలియని ఒక కోణం కనిపించింది. చెప్పు సంథింగ్ బేబక్క ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ అని చెప్పి బిగ్ బాస్ ఫీల్ అయి ఉంటారు. అందుకే మిమ్మల్ని తీసుకొని చెప్పు, వినాలి, నువ్వు చెప్పాలి. కొంచెం చెప్పరా, ఏం అట్రాక్ట్? ఇంకా నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పాలి. ఎవరి కాళ్ళు కొట్టుకుంటే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. అవతల వాళ్ళు చెప్తే ఓకే. బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చినప్పుడు బేబక్క మీ ఫీలింగ్ ఏంటి? కరెక్ట్ గానే కాల్ చేసి, అమేజింగ్, నా జీవిత కళ నెరవేరింది, ఓ మై గాడ్, థ్యాంక్ యూ అని అనుకోకుండా, ఓ అవునా, థ్యాంక్ యూ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సేమ్ టైం నాకు 2-3 వేరే అసైన్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి చెప్పా ఇట్లా వెళ్తున్నాను, మూవీస్ కూడా ఉన్నాయి. ఐ వాజ్ హ్యాపీ. అంటే ఐ హ్యావ్ టు సే వన్ థింగ్ దట్ నేను విగ్రస్గా చాలా సీజన్స్ నుంచి ట్రై చేస్తే ఇప్పుడు వచ్చిందని కాదు. నేను ఆనెస్ట్లీ లేని ఈ కంట్రీలో. when they contacted me I was thrilled. కానీ నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు, గాల్ బ్లాడర్ సర్జరీ, ఐ వెంట్ త్రూ అ లాట్. ఇంటర్వ్యూస్ కూడా అంత ఈజీగా వెళ్ళలేకపోయాను. వాళ్ళకి తెలుసుకోవడం, నేను ఫిజికల్ టాస్క్లు నేను ముందే చెప్పాను, అంత ఆడలేనేమో, బికాస్ ఐ గాట్ ఆపరేటెడ్ ఇన్ జూన్.
సో డాక్టర్ అయితే ఓకే, వెళ్ళొచ్చు, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు, యాక్టివిటీస్లోకి పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఎనర్జీ లెవెల్ అన్నది రావాలంటే మనం బాగా వర్కౌట్ చేయాలి, ఫిట్గా ఉండాలి కదా. ఫిట్గా లేనని నాకు తెలుసు. బట్ ఇప్పుడు అనిపించిందా మేబీ ఈ ఫిట్నెస్ వల్లనే, ఈ రీజన్స్ వల్లనే నేను తొందరగా ఎలిమినేట్ అయ్యానేమో అని? ఫిట్నెస్ ఏం కాదు, నాకు నేనే పెట్టుకున్నా శటగోపం. కిచెన్ అనే టాస్క్ తీసుకుని నాకు నేనే ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఓన్. ఓకే, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ రీజన్ మా. అంతేనా? మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది అంటారు అయితే? ఏమో మరి తెలీదు, నో కమెంట్స్. వస్తే నీకు చెప్తానులే, నాకు శ్రావణికి చెప్పడం చెప్తాను నేను first. కాదు కాదు, నాకు చెప్పడం ఓకే, నాతో పాటు అందరు వింటారు. కాకపోతే ఏంటంటే అందరూ వింటారా, అందుకే చెప్పను నేను. చెప్దాం అనుకున్నా, కానీ ఎప్పుడైతే నువ్వు అలా అన్నావో నేను చెప్పను. క్యాన్సిల్ చేసుకుంటా, చెప్పడం క్యాన్సిల్ చేసుకుంటా, వెళ్ళడం అయితే క్యాన్సిల్ నాకు చేసుకో. ఈ డ్రెస్ నచ్చింది నువ్వు వేసుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఎట్లాగో రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి ఎందుకో చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది నాకు. ఏయ్ సీరియస్లీ, యా. ఆహా, నాకే తెలీదు. మీకు తెలుసు కానీ మీరు బయటపడట్లేదు. లేదు, ఏం చెప్పలేదు, నిజంగానే చెప్పలేదు. లేదు లేదు, సీరియస్లీ నాకు అనిపిస్తుంది మీకు తెలుసు మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది అని చెప్పి. తెలిస్తే నాకేం, ఇంకా హ్యాపీగా ఉంటా కదా, అన్ని తీసి సర్దుకోను కదా, ఈ పాటికి అలాగే ఉంచుతా సూట్. చాలా కాన్ఫిడెంట్ గా. ఇవాళ మీరు వచ్చే ముందు నేను ఏం చేసా, అన్ని తీసేసి సర్దేశానని చెప్పానా, ఇవాళ టైం దొరికిందని. నాకు తెలిస్తే సర్దుతాను, అక్కడే క్లూ దొరికింది మీకు. అంటే మీరు ఆలోచించాలి శ్రావణి గారు, కొంచెం బలంగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రోజు ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి మేకప్ ఎట్లా కావాలి కాబట్టి బయట పెట్టుకుంటారేమో, మళ్ళీ వెళ్ళడానికి అన్ని ప్యాక్ చేసి సర్దేసుకుంటున్నాను, ఇంకా అయిపోయింది. పిలిస్తే మరీ మంచిది, నాకు అనిపిస్తుంది పిలుస్తారేమో అని, బట్ ఐ డోంట్ నో, అది మనం అనుకోలేం కదా. ఓకే, నాగార్జున గారిని ఫస్ట్ డే ఆ షోలో మీరు కలిసినప్పుడు, చూసినప్పుడు ఎలా అనిపించింది? వాట్ ఈస్ యువర్ ఫీల్? ఎందుకంటే సినిమాలో ఒక మన్మధుడిగా చూసిన నాగార్జున గారు బేబక్క గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ చూడటం కన్నా ఒక కెమిస్ట్రీ ఉంది కదా, అది బాగా నచ్చింది. చూడడం అంటే ఐ హావ్ సీన్ మెనీ స్టార్స్ ఇన్ ఫంక్షన్స్, వెళ్ళడం కలవడం, బట్ టు హ్యావ్ ఎ కెమిస్ట్రీ, టు టాక్ టు హిమ్ and to dedicate a song to him is a lifetime memory for me. అద్భుతంగా పాట పాడతారు. అంతేనా? ఒకసారి పాట పాడతారు? ఒకసారి కదా, 2 సార్లు పాడతా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకే, కలిసారా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని? ఐ హోస్టెడ్ హిస్ ఈవెంట్, వన్ ఆఫ్ ద ఈవెంట్ నేను హోస్ట్ చేసిన దానికి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఐ మెట్ హిమ్. ఓకే, he was standing right next to me and he was reading what all I wrote, so I happened to interact with him. So మీ ఫేవరెట్ హీరో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, యాజ్ ఎ పొలిటీషియన్ ఎలా కనిపిస్తుంది? నేను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఏకైక పొలిటీషియన్ ఇస్ హిమ్ ఓన్లీ. ఓకే, అండ్ హీ వన్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్. ఓకే, నేననే మనిషి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు, నేను నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తా. ఐ లవ్ ఆనెస్ట్ పీపుల్. సో థ్యాంక్ యూ టు ఆల్ మై ఫాలోవర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. నాకు ఫాలోవర్స్ 35,000 పెరిగేశారు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 40,000 చిల్లర ఇన్ జస్ట్ 1 వీక్ వచ్చారు నాకు బిగ్ బాస్కి వెళ్ళినాక. ఓకే, సో ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంకా బిగ్ బాస్ లో ఉండుంటే అది ఇంకా ఇంక్రీజ్ అయ్యేదేమో ఫిగర్ ఆబ్వియస్లీ. ఒకవేళ ఒక 5 వీక్స్ ఉన్నా కూడా 300K వెళ్ళిపోయేదాన్ని. చాలా షాకింగ్ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్లీ. అట్లీస్ట్ మీరు అఫ్ కోర్స్ ఫిజికల్ టాస్క్ చేయకపోయినా కిచెన్కో లేదంటే అక్కడ ఉన్న కొన్ని యాక్టివిటీస్ అయినా చేయగలుగుతున్నప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఈ ఎలిమినేషన్ జరిగింది? ఇది ఫ్యాన్స్ అంటే ఆడియన్స్ నుంచి వచ్చిన ఎలిమినేషనా లేదంటే ఇంకేమైనా జరిగిందా బ్యాక్ ఎండ్లో అనేది ఒక క్లారిటీ కావాల్సిన అవసరం. నాకు తెలీదు, బయటకు వచ్చాను మాత్రం తెలుసు. ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు తెలీదు నాకు, అసలు ఓట్స్ తక్కువ పడి అని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ రియలీ హ్యాపెండ్ కదా, నాకు తెలియదు. మీరేమన్నా తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా. అనిపించట్లేదా ఓట్స్ తక్కువ వచ్చినాయి అని వాళ్ళు చెప్పారు? నమ్మారా మీరు? అదే మరి, నమ్మకమే జీవితం. అంటే మీరు అన్నారు ఫాలోవర్స్ పెరిగారు, ఇంత ఫిగర్ నాకు కనిపిస్తుంది అని. అది నచ్చితేనే కదా పెరిగేది, ఫాలో అయ్యేది. అలాంటప్పుడు ఓట్స్ ఎలా తక్కువ వచ్చాయి కంపారిజన్ ఏమో మరి, నేను చేసిన కంటెంట్ అంత ఎంటర్టైనింగ్గా లేదేమో ఆ ఫ్యూ డేస్. ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. కర్ణుడి చావుకి 100 కారణాలని. ఎందుకు శ్రావణి జరిగిపోయినట్టు చేస్తావు?
ఖర్చు పోవాలని కూడా తెలీదా? ఎందుకమ్మా మీరు అందరూ ఉంది హాయిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆవిడ కంటెంట్ వచ్చిందా లేదా, మైక్ లో వినిపించిందా లేదా, ఇంతే చాలు. వాయిస్ క్లియర్ గా అది నువ్వు కదా క్యాప్చర్ చేసేది. నీకు హ్యాపీయా, కంఫర్టబుల్ గా ఉన్నావా, ఏసీ కింద బాగున్నావు. ఆవిడ ఏడుస్తుంది పాపం, ఖర్చు తెచ్చిద్దామని కూడా లేదు. యాక్చువల్లీ ఫిక్స్ అయిపోయారు దొంగ ఏడుపు అని. యాక్చువల్లీ మీకు చిన్న చెమట చుక్క కనిపిస్తేనే నాప్కిన్ కోసం నీ హృదయం అంతా దారపోసావా? షో అసలు చిన్న హ్యాండ్ కింద పెట్టుకోవాలి. చూసాను అడిగాను చెమట. నువ్వు ఫ్యాన్ వేసాం మీరు చాలా కన్సర్నింగ్ గానే ఉన్నావు, కానీ వీళ్ళిద్దరు ఎర్ర చొక్కా బాబులు ఉన్నారు కదా, వీళ్ళ మీద నాకు చాలా తేడాగా ఉంది. వీళ్ళ చూపు ఇదంతా నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్